అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణో మమ ఆత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ మెహర్ బాబా అనుగ్రహంతో మనం సహజీవన కార్యక్రమం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతిరోజు వినియోగించుకుంటూ ప్రభు చెప్పినటువంటి ఆ సందేశాలు ఏవైతే ఉన్నాయో, చరిత్ర ఏదైతే ఉన్నదో అది మనం చదువుకునే అవకాశం బాబా మనకిచ్చారు. మనం చాలా అదృష్టవంతులు. మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఆ ప్రభువుకి 100,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ప్రవచనాలు, ఆ ప్రవచనాల్లో ప్రేమ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. అది నిన్నను దివ్య ప్రేమలో ప్రేమికుడు ప్రీతములతో ఒకడవుతాడు అన్న విషయాన్ని చదువుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రేమ కోసమే విశ్వం జనించింది. ఒక సినిమా పాట జ్ఞాపకం చేస్తాను మీకు ఇక్కడ. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు. మనందరం పసివాళ్ళమే. ఆయన ప్రేమ కోసం బాబా అంటాడు కదా, నేను అంతర్జాతీయ జాలర్ని, నా యొక్క వలలో పడని వాళ్ళు ఉండరు అని అన్నాడు. అంచేత ఆ అంతర్జాతీయ జాలరి యొక్క వలలో పడిపోయాం మనం. కొన్ని చేపలు ఆ వల నుంచి బయటకు వచ్చాయి. మనలాంటి చేతకాని చేపలు ఆ వలలోనే ఉన్నాయి. ఇవి ఆ వలలో ఉండిపోవడానికి కారణం ఏంటి? ఇవి బయటికి వెళ్ళిపోకుండా బాబా శ్రద్ధ తీసుకున్నారు. అది బయటికి వెళ్ళిపోకుండా బాబాయే శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ప్రేమే ఆయన యొక్క రాకకి ప్రధాన కారణం. ప్రేమే ఆయన యొక్క అవతరణ రహస్యం. ప్రేమే ఆయన తన యొక్క విశ్వ మానవ కార్యక్రమాన్ని చేసుకోవడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ప్రేమే ఆయన ప్రేమికులకు తాను కేవలం ప్రేమను కోరి, ప్రేమను పంచి, ప్రేమతో తన యొక్క వారిని చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాబా. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకోకపోతే ఉండలేము. కానీ కొంతమందికి
ఇది నేను ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను అనేటటువంటి ఒక జాగృతి లేకపోవచ్చు. అంత మాత్రం చేత తెలుసుకోనట్టు కాదు. కనుక ఈ సత్యాన్ని గ్రహించినటువంటి మనలాంటి వాళ్ళంతా కూడా ఆయన కోసం తహతహలాడుతూ ఉన్నారు. మనందరం కూడా ఆ తహతహల్లోనే ఉన్నాం. కానీ తహ తహ అన్న మాటలు త హ రెండు ఉన్నాయి. మొదటి త తనువు మనసు సమస్తాన్ని అర్పి తనకు తాను హరించుకుపోయి బాబాకి దాసుడవడం, ఇది మొదటి తహ. రెండవ తహలో ప్రీతముడితో తన యొక్క సమాగమం ఆయన ప్రేమతో జరగాలి కాబట్టి తనను తాను మర్చిపోయి కేవలం ప్రీతముడి కోసమే జీవిస్తూ తాతాపడ్డం. ఇది ఈ తాత మనకు ఎలా కలుగుతుంది? మనం ఆయన ప్రేమలో రోజు రోజుకి ముందుకు వెళ్తుంటే మనకి ఇది తెలుస్తుంది. ప్రేమ కోసమే విశ్వం జనించింది, ప్రేమ కోసమే ఈ సృష్టి యావత్తు ఆవిర్భవించింది. ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. ప్రేమ కోసమే ఈ సృష్టి ఆవిర్భవించింది. మనం ఈ ఆవిర్భావానికి మూల గ్రంథం ఏది అంటే గాడ్ స్పీక్స్. దాన్ని చదువుకున్నాం. ప్రారంభంలోనే సృష్టికి సంబంధించి ఎవల్యూషన్ అని ఫస్ట్ పరిణామం, నెక్స్ట్ ఇన్కార్నేషన్ పునర్జన్మ, ఆ నెక్స్ట్ వ్యావర్తనం, ఇలా బాబా మనకి పునర్జన్మలో అందరం కూడా ఉన్నాం. పునర్జన్మ అనేటటువంటి ఆ షేడ్లో ఉన్నాం, మనందరం ఉన్నాం. కానీ మనం కాదు, ఆయనే, బాబాయే. జన్మ ఆయింది, పునర్జన్మ ఆయింది, ఏకత్వం ఆయింది, మనం లేవు. అందుచేత ప్రేమ కోసమే ఈ సృష్టి యావత్తు ఆవిర్భవించింది, మరియు ప్రేమ కోసమే దాని అస్తిత్వము కొనసాగించబడుతూ ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన ఇళ్లలో చిన్నపిల్లలు పుడతారు, మనవలు. ఆ మనవలంటే ఈ తల్లిదండ్రులకి పిల్లలు కదా, అంచేత గొప్ప ముద్దు. అంతవరకు తాము కన్న బిడ్డల్ని ప్రేమతో చూసినటువంటి ఈ తల్లిదండ్రి ఆ ప్రేమ మొత్తాన్ని మనవలకే ఇచ్చేస్తారు, మనవల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే మనవలు ఏమిటి, తల్లిదండ్రులు ఏమిటి, తల్లిదండ్రుల కన్నా బిడ్డలు ఏమిటి అంటే ఆరిజిన్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ యాక్చువల్గా తల్లిదండ్రి ఆరిజిన్, వాళ్ళ పిల్లలు సెకండ్, వాళ్ళ పిల్లలు థర్డ్. పరిణామము, పునర్జన్మ, వ్యావర్తనం. అంటే ఎందుకంత భౌతిక ఉదాహరణతో అంత ఉన్నతమైనటువంటి ఆ సబ్జెక్ట్ని మీకు చెప్పడానికి ప్రయత్నం జరిగిందంటే, ఐఎమ్ ది ఓన్లీ వన్ ఎగ్జిస్ట్స్, నేనొక్కడనే ఉన్నాను, ఉన్నది నేనొక్కడనే, నేనొక్కడనే ఉన్నాను అన్నటువంటి ఒకే ఒక పాయింట్ నుంచి సృష్టి యావత్తు కూడా ప్రేమ కోసం ఉద్భవించింది. ఎవరి ప్రేమ కోసం? బాబా దివ్య ప్రేమని ఒకటి అందరికీ పంచడం కోసం. అందరికీ అంటే ఏ అందరికీ? తాను ఏ మానవ
బిందు ఆత్మలుగా మారి, మానవులందరూ బిందు ఆత్మలు కదా, ఆ ఆత్మలుగా మారి తన ప్రయాణాన్ని 6వ దశలో చేస్తున్నాడు. ఆ బిందు ఆత్మ మళ్ళీ తనలో అవి ఐక్యం కావాలి. అందుకని ఫస్ట్ ఆర్జిన్ ఎక్కడుంది? నేనెవరు? సోహం. నేనెవరు? ఉన్నది నేనొక్కడే. ఆ ఒక్కడు ఏం చేశాడు? బిందు ఆత్మలుగా విభజింపబడి ప్రతి బిందు ఆత్మ దేహంలో కూడా తానే ఉండి, ప్రతి బిందు శరీరంలో కూడా తానే ఉండి, తానే దా అనుభవాలను పొందుతూ ఉన్నాడు. అందుచేత ప్రేమ కోసమే అస్తిత్వం కొనసాగించబడింది. ప్రియతముడు, ప్రేమికుడు, వేరేనే భావన కల్పించే ద్వంద్వస్థితి ఆఖరికి దివ్యత్వాన్ని ఎదుకతో అనుభవించి ఆనందించడానికి దోహదపడుతుంది. ఉన్నతమైనటువంటి అతి 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 రహస్యమైనటువంటి విషయాలు బాబా మనకి బట్టబయలు చేశాడు. ఆయన మనం వాటిని గ్రహించలేక ఆ గాడ్ స్పీక్స్ అనే పుస్తకం మన కోసం కాదు అనుకుంటున్నారు కొంతమంది, చాలా మంది బాబా ప్రేమికులు. గాడ్ స్పీక్స్ పుస్తకం ఇచ్చిందే మన కోసం. మన కోసం అంటే మన రూపంలో ఉన్న ఆయన బిందు ఆత్మల కోసం. ఉన్నతమైనటువంటి ఆ గ్రంథాన్ని ఆయన ఏమన్నాడు? మీరు చదవగలిగితే చదవండి, చదవడానికి ఓపిక లేకపోతే తలగడ కింద పెట్టుకొని పడుకోండి అన్నారు. చాలా మంది ఆ పని చేస్తున్నారు. ఎందుకు అనవసరంగా చదవడం, టైం వేస్ట్, ఎలాగో తలగడ కింద పెట్టుకొని పడుకోమన్నాడు కదా, ఇది ఈజీ అని చెప్పి అందులో కలిపారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైనా గురువు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇచ్చి దాన్ని అమలు చేయడంలో లేదా దాన్ని పాటించడంలో శిష్యుడు తన యొక్క అభిలాషని, తన యొక్క అవకాశాన్ని బట్టి అది ఆచరణ చేస్తామంటే పనికిరాదు. గాడ్ స్పీక్స్ అనేది తెలుగులో కూడా వచ్చింది. ఆ ద్విభాషం వెంకట సత్యనారాయణ డివి అంటారు, విశాఖపట్నం నా తమ్ముడు, నా ప్రియమైన తమ్ముడు. వాడు ఉన్నంతకాలం ఆ డివిని నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. డివి ఎంత మేధావి అంటే నోటుతో చెప్పలేనంత మేధావి. ఎన్నో పుస్తకాలు తెలుగులో తర్జుమా చేశాడు. చివరికి గాడ్ స్పీక్స్ 10 సంవత్సరాలు తర్జుమా చేశాడు. అంత గొప్పవాడు. ఈ అన్నయ్య గీతాలంటే చాలా ఇష్టం, ఈ అన్నయ్య అంటే చాలా ఇష్టం. కానీ వాడు విశాఖపట్నంలో, నేను శ్రీకాకుళంలో కలుసుకునే అవకాశం లేదు. చాలా గొప్ప ఆత్మ. అటువంటి వాడు బాబా తీసుకెళ్ళిపోయాడు, ఉంచలేదు. కానీ ఆయన ఆంధ్రీకరించినటువంటి భగవద్వచనం తెలుగు భాష ఉండిపోయింది. అది అప్పుడు చదవట్లేదు. చదవకపోవడం వల్ల కర్తవ్యం తెలియడం లేదు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ అన్నటువంటి ఆ సందేశం అర్థం కావాలంటే గాడ్ స్పీక్స్ చదవాలి. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అనేటటువంటి ఆ సందేశంలో ఉన్న పరమార్థం అర్థం కావాలి అంటే గాడ్ స్పీక్స్ చదవాలి. తప్పదు, ఇట్ ఈజ్ ఎ మస్ట్. అయితే ప్రేమ ఉంటే ఏది చెయ్యక్కర్లేదు. ఎక్కడుంది ప్రేమ మనకి? మనల మీద మనకే సరైన ప్రేమ లేదు, మన అనుకున్న వాళ్ళ మీద ప్రేమ లేదు. మనకి ప్రేమ ఉన్నది అని చెప్పుకోవడానికి మనకు అవకాశమే లేదు. అందువల్ల లవ్ కెన్ డూ అండూ థింగ్స్. ప్రేమ ఏ కార్యాన్నైనా మన చేత చేయించగలదు. కానీ ప్రేమ మనకుంటే కదా, లేదు. అయితే మరి ప్రేమ స్థానంలో ఏటుంది? డ్రామా. డ్రామా అంటే ఏమిటి? క్రియేటివ్ క్యారెక్టర్స్. అంచేత ప్రేమ కోసమే సృష్టి యొక్క అస్తిత్వం కొనసాగింపబడుతుంది. ప్రీతముడు, ప్రేమికుడు, వేరేనే భావన కల్పించే ద్వంద్వస్థితి ఆఖరికి అతని దివ్యత్వాన్ని ఎదుకతో అనుభవించి ఆనందించడానికి దోహదపడుతుంది. ప్రేమికుడు, ప్రీతముడు,
వేరునే భావన, అది ద్వంద్వ స్థితి. యు అండ్ ఐ ఆర్ నాట్ వి అన్నాడు బాబా. అక్కడ ద్వంద్వ స్థితిని తీసేయడానికే చూశాడు ఆయన. కానీ ద్వంద్వంలోనే ఉంటున్నాం మనం. నీవు వేరు, మేము వేరు. అంచేత ఈ భావన ఎలా ఉండాలి? ఆయన్ని కోరుకునేటట్టుగా ఉండాలి ఈ భావన. ఒక గజల్లో రాయిస్తారు బాబా, నీవే మాకు ప్రధానమని. అంటే మనకి సృష్టిలో ప్రధానమైనది ఏది అంటే అవతార పురుషుడే. అది తప్ప ఇంకొకటి ప్రధానం కాకూడదు, కారాదు. అలా గాని అయితే మన మానవ జీవితానికి ఒక విధంగా ఈ బిందు ఆత్మ మరి సముద్రంలో కలదు, సాగరంలో విలీనం కాదు. అందుచేత కావున భగవంతుడు ఈ మాయా సృష్టిలోనికి అవతరించి వస్తుంటాడు. ఎందుకు అవతరించాలా? దేన్ని ఆశించి రావాలైనా? ఆయన చెప్పిన మాట వినం, ఆయన చెప్పినట్టు జీవించం, ఆయన కోసం పాకులాడం, నిరంతరం ఆయన నామస్మరణ చెయ్యం, ఆయన ఏ ప్రేమ విధేయత సమర్పణ అడిగాడు అవి చెయ్యం. మరి ఎందుకు ఆయన రావడం ఇక్కడికి, ఈ భూమి మీదకి? ఆయన సృష్టి కర్త, సృష్టి భర్త, సృష్టిహర్త, క్రియేటర్, సస్టైనర్, డిస్ట్రాయర్. కాబట్టి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్, డివైన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లు ఆయన రాక పోక ఎప్పుడూ ఉంటాయి. మనం వద్దనుకున్నా వస్తాడు, రమ్మన్నా వస్తాడు. అంచేత ఆఖరికి దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించడానికి దోహదపడుతుంది. కావున భగవంతుడు ఈ మాయా సృష్టిలోనికి అవతరిస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్టు చాలా ఉన్నతమైంది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది తప్పనిసరిగా. హెదర్టు ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం, ఇక ముందు ఏం చేయగలం అని ఆలోచిస్తే ఇంతవరకు చేసిందేమీ లేదు. ఏం చెయ్యగలమన్నానికి ఆన్సర్ లేదు. అంటే మన జీవనం ఒక విధంగా మనకే అయోమయం, తెలియని అయోమయ జీవనం. కాబట్టి అలాంటి జీవనం ఆయన బిందు ఆత్మగా అది అనుసరించడు, కానీ అనుసరిస్తున్నాడు. ఎందుకంటే తప్పదు. ఐఎమ్ ది ఓషన్ ఆఫ్ లవ్ అన్నది ఆయనే. నేను ప్రేమ మహాసాగరం అన్నది ఆయనే. ఇన్ యూ ఐ యామ్ బిందు ఆత్మ, డ్రాప్ సోల్ అన్నాడు. నీలో నేను బిందు ఆత్మని, డ్రాప్ సోల్ని. కానీ నాలో నేను అనంతుణ్ణి, శాశ్వతుణ్ణి అని మనకి ఆయన ఒక చక్కటి అవగాహన కలిగించారు. ఈ అవగాహనతో మనం ఉండాలి, అవసరం. లేకపోతే మన జీవితాలు వ్యర్థం అయిపోతాయి. ఇప్పటికే చాలా వరకు వ్యర్థమయ్యేవి, ఇంకా వ్యర్థం చేసుకోవడానికి మన బాబా ప్రేమికులు ఎవరు? ఒకవేళ మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఎందుకు అనవసరం అంటే, దాహం వేసిన వాడు నీరు తాగుతాడండి. దాహం వేస్తున్నా తాగిన వాళ్ళు కొందరు ఉంటారు. దాహం వేసిన వెంటనే నీరు తాగితే దప్పిక తీరుతుంది. అందుకు విరుద్ధంగా తాగకపోతే దానివల్ల శరీరం రోగగ్రస్తం అవుతుంది. అందుచేత ఈ విషయంలో సహజీవనం అనేటటువంటి ఈ మార్గం, ఇది ఒక మార్గం. సహజీవనం ఒక మార్గం. ఆ మార్గంలో మనం ప్రయాణం ఎలాగ ఉండాలంటే బాబాతోనే ఉండాలి. బాబా యొక్క సందేశాలకు అనుగుణంగా మన జీవన సరళి మారిపోవాలి. మనం మారాలి, మారుతాం బాబా అనే నిర్ణయం మనం తీసుకుంటే మారుస్తాడు ఆయన. కేవలం మెకానికల్ లైఫ్, యాంత్రిక జీవనం మనం సాగిస్తున్నాం. ఆ యాంత్రిక జీవనం నుండి
మనం బయటపడి బాబాతో జీవించాలి. అప్పుడే సహజీవనానికి ఒక సార్థకత వస్తుంది. సరే, మనం ఇప్పుడు అవతార్ మెహర్ బాబా చరిత్ర ప్రభు చరిత్రం 7వ భాగంలో 2581 పేజీ ఆఖరి పేరా వరకు చెప్పుకొని ఆపుకున్నాం. ఏమిటి ఈ ఆఖరి పేరా? బెంగళూరు ఏర్పరిస్తే బాగున్ను అని బాబా సూచించడం, ఆ ఆశ్రమానికి కావాల్సిన స్థలాన్ని ఏర్పాటు చేస్తానని ఒక పరిస్థితి రావడం, వెంటనే బెంగళూరుకి 22 మైళ్ళ దూరంలో ఉన్న భైరమంగళలో ఉన్న స్థలానికి బాబాను తీసుకెళ్లారు. గవర్నర్ ఇస్తానన్న స్థలాన్ని చూసి బాబా అంగీకరించారు. బెంగళూరులో హైగ్రౌండ్ గా వ్యవహరించే చోటే సాంకే రోడ్డులో ఇస్మాయిల్ సోదరుడికి బంగళా ఒకటి ఉంది. ఆ బంగళా నుండి గోల్ఫ్ లింక్స్ కనిపించడం వల్ల ఆ బంగళాను లింక్స్ బంగళా అని పిలుస్తారు. బాబా దాన్ని అద్దెకి తీసుకొని ఆగస్టు 14న అంతా దానిలోకి బస మార్చారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ముందుకెళ్దాం. బెంగళూరులో ఉండేందుకు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాక మెహరాబాద్ లో ఉన్న మండలిని కూడా అక్కడికి రప్పించారు. డాంకిన్, కాళేమామ, మురళి, నీలు, సిద్ధు, స్వామీజీ, బైదుల బృందం కూడా మైసూరు నుండి అదే సమయానికి బెంగళూరు వచ్చారు. పురుష మండలి కొరకు లింక్స్ కు 2 ఫర్లాంగ్ దూరంలో నెంబర్ 4 ప్యాలెస్ రోడ్ లో ఉన్న ఒక పెద్ద ఇంటిని అద్దెకి తీసుకున్నారు. అది కూడా గవర్నర్ ఇస్మాయిల్ సోదరునిది. బాబాతో ఉండేందుకు ఇంకా చాలా మంది ఇతర శిష్యులను కూడా పిలిపించారు. ఏరిచ్, అతని తల్లి తండ్రి, 2 చెల్లెళ్ళు, సోదరుడు మేర్వాన్ బెంగళూరుకు వచ్చారు. ఏరిచ్ పినతల్లి భానుమాసి కేర్వాలా, ఆమె కుమారులు దాది, శ్యామ్ కేరాబాలా కూడా అక్కడికి వచ్చారు. భైరిమంగళ ప్రాజెక్టు ఎలా ప్రారంభించబడింది, ఎలా నడుస్తుంది అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. గ్యాప్ ఉంచుకోండి. భైరిమంగళలో ప్రోగ్రాం అయితే వెళ్ళి ఆ ప్రోగ్రాంకి అయితే అటెండ్ అయిపోయి ఏదో ఉద్ధరించాం ప్రపంచం అన్నట్టుగా వచ్చేయడం కాదు. ఆ ప్లేస్ వెనుకున్నటువంటి కథ, దానికి బాబా తీసుకున్నటువంటి ఎన్ని శ్రమలు పడ్డారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లింక్స్ బంగళాలోనే బాబాతో పాటు 23 మంది స్త్రీలు ఉంటున్నారు. అందులో ప్రాగ్దేశ స్త్రీలు మెహరా, మణి, నాజా, మన్సారి, కేటి, సోనామాసి, ఆమె కుమార్తె ఖుర్షద్, వాలు, కాకు, సుల్టూన్, సార్వర్, దౌలా, గులామాసి, భానుమాసి, గైమాయి, ఆమె కూతుళ్ళు మను, మెహరు, వీళ్ళంతా మన భారతీయ స్త్రీలు, భారతదేశంలో స్త్రీలు. ఇక పాశ్చాత్య స్త్రీలు ఎవరు? ఎలిజబెత్, నొరీనా, కిట్టి, రానో, నాని, నదీన్ మరియు ఐరిన్, బిల్లో, చగన్, అతని భార్య శాంత, కుమార్తె శకుంతలను కూడా మెహరాబాద్ నుండి బెంగళూరుకి పిలిపించారు. వీళ్ళు సార్థక నాములు, సార్థక జన్మలు నెత్తిన వాళ్ళు. ఇంచేత అవతార పురుషుడు చేసేటటువంటి విశ్వమానవ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మరి మనం సార్థక జన్మలా? మనవి సార్థక జన్మలు కావు, వ్యర్థ జన్మలు. ఎందుకు వ్యర్థ అన్న మాట మనకి ఆపాదించుకోవాల్సి వచ్చిందంటే, ఎప్పుడూ భౌతిక ప్రపంచపు తలపుల్లో ఉంటాం తప్ప బాబాతో ఉండం. భౌతిక ఎలాగవుతుందండి? వాళ్ళ కార్యక్రమం కదా, భౌతికం ఎలాగవుతుంది, ఆధ్యాత్మికం కదా అనిపిస్తుంది. మరి ఒకడు సినిమాకు వెళ్ళాడు, మంచి సినిమా. వెళ్ళిన దగ్గర నుంచి వాడు స్థిరంగా కూర్చొని చూడకుండా అటు ఇటు వెళుతూ వస్తున్నాడు. ఆడు సినిమా చూడనట్టే కదా. మన పరిస్థితి అదే. బాబాతో చెరుపు మరుపుగా ఉంటాం మనం. ఎలా ఉంటాం? అప్పుడే బాబా బాబా ఊరిక వెంపర్లాడతాం.
ఉత్తర క్షణమే ఏదైనా ఇంట్లో బాధ వస్తే దాంతో వెంపర్లాడతాం, లేదు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే వెళ్ళిపోతాం. అంటే కమిట్మెంట్ లేదు మనకి, మన జీవనాలకి కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేనప్పుడు అది ఏకాగ్రతతో కూడుకున్నది కాదు. అందుచేత ఈ భైరమంగళ ప్రాజెక్టు, ఇంత ప్రాజెక్టు కూడా చివరికి ఏమైందో మీకు తెలుసు, చెప్తాను చూడండి, చదువుతున్నాను. భైరమంగళ ఆశ్రమ నిర్మాణానికి కావలసిన ప్లాన్లు తయారు చేయడంలో నొరీనా పూర్తిగా నిమగ్నమైంది. ఆగస్టు 19 సాయంకాలం బాబాను దర్శించడానికి అతను రాగానే నొరీనాను వెంటనే రమ్మని బాబా కబురు పంపారు. అదే సమయంలో నొరీనా గదిని శుభ్రం చేస్తూ ఉంది. బాబా నుండి పిలుపు రాగానే ఆమె ఒక చేత్తో చీపురు, మరొక చేత్తో బకెట్టు, చిరిగి దారాలు వేలాడుతున్న పాత డ్రెస్తో బాబా దగ్గరకు వచ్చేసింది పిల్లగానే. అది ప్రిపేర్డ్నెస్ అంటే, సంసిద్ధత అంటారు దాన్ని. ఎలా వచ్చింది? బాబా పిలిస్తే, బాబా కబురంపితే గదిని శుభ్రం చేస్తుంది. ఒక చేత్తో చీపురు, మరొక చేత్తో బకెట్టు, చిరిగి దారాలు వేలాడుతున్న పాత డ్రెస్తో బాబా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. బాబా చెత్త ఇస్మాయిల్ చూసి చిన్నబోయి చాలా ఇబ్బంది పడింది. శుభ్రంగా తయారయ్యారమ్మని బాబా తనను హెచ్చరించినందుకు బాధపడింది. పిల్లగానే ఎలా ఉంటే అలా రమ్మని ఆజ్ఞ ఆయనదే. అలా వచ్చినందుకు మళ్ళీ శుభ్రంగా తయారా అంటాడు ఆయన. మరి అక్కడ ఎవరున్నారు? గవర్నర్ ఉన్నాడు. అంచేత ఆ మాట బాబా అన్నారు. సరే, నొరీనా అంతటి గొప్ప స్థాయి గల స్త్రీ ఒక చీపురును చేత్తో పట్టుకొని నిలబడ్డ ఆ దృశ్యం గవర్నర్ ఇస్మాయిల్ మనసుకు బాగా హత్తుకుంది. షీజ్ ఎ గ్రేట్ ఉమన్. నొరీనా అంటే సామాన్యులు కాదు. నొరీనా మ్యాచ్ వెళ్ళి చాలా గొప్ప స్త్రీ. బాబాతో మీ ప్రేమ అద్భుతమైంది. ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చిన విద్యాధికురాలైన పాశ్చాత్య స్త్రీ ఇలా పనిచేస్తుందంటే అది చాలా గొప్ప విషయం అన్నాడు గవర్నరు. డజన్ల కొలది పరిచారకులను నియమించుకోగల స్థాయి ఆమెది. పరిచారకులను నియమించుకొని సేవలు చేయించుకోవాల్సిన స్థాయి నొరీనాది. చీపురుతో, చింకి డ్రెస్తో, ఒక పాత డబ్బాతో వచ్చింది. ఆమెది అటువంటి స్థాయి. తన గదిని తానే ఊడ్చుకునేటట్టు చేసింది. మీ ప్రేమే. ఆ గవర్నర్ గారు అంటున్నారు చూడండి, మీ ప్రేమే కదా ఆవిడని అలా తయారు చేసింది. మీ దర్బార్లో చీపురు చేత పట్టుకోవడం అంటే ఆమె చేసుకున్న అదృష్టం. ఆ రోజుల్లో గవర్నర్కి బాబాకి జరిగినటువంటి ఆ సంభాషణలో చీపురు చేత పట్టుకోవడం ఆమె చేసుకున్న అదృష్టం. బాబా సెంటర్ని చూడ్డానికి తన్నుకుంటున్నారు అన్ని సెంటర్లో వాళ్ళను. ఆఖరికి ఒక కేర్ టేకర్ని పెట్టి వీళ్ళే ఆ కేర్ టేకర్తో తొలగించుకుంటున్నారు. కానీ రాజా సెంటర్లో ఒక్కసారి బాబా చెప్పించారు, మనమంతా మన సెంటర్ను శుభ్రం చేసుకోవాలి. మీ ఆడవాళ్ళంతా కూడా రెడీ అయ్యి మన సెంటర్ని మనం శుభ్రం చేసుకుంటే ఆయన మందిరం ఎవరి చేతో చేయాల్సిన బట్టి కిరాయి వాళ్ళు కదా, అంచేత మీరే చేయాలని చెప్పి ఒక 8 మంది స్త్రీలకి సెలెక్ట్ చేసి మీరు రోజుకొకరు చెయ్యండి అని చెప్తే ఇప్పటికీ ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కమిట్మెంట్. ఈ మాట వినగానే నొరీనా కళ్ళల్లో నీళ్లు నిండాయి. అంతే కదా, ఇంకేటి నిండుతాయి? మరొకటి నిండుతుంది. ఆ కళ్ళల్లో నీళ్లతో పాటు ఆ నీళ్ల వెనుక ప్రేమ ఉంటుంది. ఆ అశ్రుధారలు గాయపడ్డ ఆమె మనసును ప్రక్షాళన చేశాయి. ఆ సమావేశానికి బాబా తనను ముందుగానే ఎందుకు సిద్ధం చేయలేదు ఆమెకు ఇప్పుడు అర్థమైంది. బాబా ముందుగా చెప్పచ్చు కదా, చక్కగా తయారైదమ్మా, మనం చెప్పలేదు. ఎందుకు? గవర్నర్ చేత అభినందించబడాలి. బాబా యొక్క విశిష్టత ప్రపంచానికి చాటబడాలి. ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే ఆ విశ్వమానవ కార్యక్రమంలో జరిగేటటువంటి పనులు ఎంత గమ్మత్తుగా ఉంటాయి. ఇవన్నీ మనకు పాఠాలు. గవర్నర్ ఇస్మాయిల్తో బాబా ఇలా చెప్పారు, భౌతిక పరంగా మీరు ఇక్కడ అధికారంతో కూడిన శక్తివంతులు. మరి గవర్నర్ అంటే శక్తి, ఆయన గౌరవం కానీ ఆయన శక్తి కానీ మనం ఏమైనా అంచనా వేయగలమా? కానీ బాబా అంటున్నారు, ఇక్కడ అధికారంతో కూడిన శక్తివంతులు మీరు. ఆధ్యాత్మికంగా నాదైన తీరులో నేను సర్వత్రా శక్తివంతులను.
నీకొక్క బెంగళూరులోనే నీ శక్తి అంతా, కానీ నేను ప్రపంచం అంతా నా శక్తితోనే నడుస్తుంది అంటున్నారు బాబా పరోక్షంగా. అంచేత మనం శక్తుల గురించి చర్చించుకోవాలి. నా సొంత వ్యక్తులలో ఒకరిగా మిమ్ములను స్వీకరించి మీతో విడమరచి చర్చించాలనుకుంటున్నాను అంటూ ఆయనతో ఆధ్యాత్మిక కేంద్రం గురించి చర్చకు ఉపక్రమించారు బాబా. ఇవన్నీ కూడా మన జీవనాల్లో నేర్చుకోవాల్సిన అంశాలు, పాటించవలసిన నియమాలు. ఈ నియమావళి అవి లేకుండా కేర్ ఫ్రీగా మనసుతో వచ్చినట్టు ఉండడం అది ఆధ్యాత్మిక మార్గం కాబోదు. ఆధ్యాత్మిక మార్గంలో ఖచ్చితంగా ప్రభు యొక్క ఆదేశాలు పాటించుట అనేటట్టు ఒక నియమం ఉంటుంది. పాటించిన వాడికి ఉండదు. అంతేత డాక్టర్ దేశ్ముఖ్ నుండి ఉత్తరం వచ్చింది. ఆయనతో ఆధ్యాత్మిక కేంద్రం గురించి చర్చకు ఉపక్రమించారు బాబా. డాక్టర్ దేశ్ముఖ్ నుండి ఉత్తరం వచ్చింది. ఆగస్టు 20న సేవాగ్రామంలో మహాత్మా గాంధీని కలుసుకున్నట్టు రాశాడు. ఇటీవల దేశ్ముఖ్ బాబాపై ఒక పుస్తకం రాశాడు. దానికి పరిచయ వ్యాఖ్యలు రాయమని గాంధీని అర్థించగా ఆయన నిరాకరించాడు. అయినా గాంధీకి బాబా పైన సదభిప్రాయం ఉన్నట్టు దేశ్ముఖ్ తెలియజేశాడు. మెహర్ బాబా జర్నల్ను గాంధీ ఇష్టంగా చదువుతున్నాడని, ప్రతి నెల ఆ పత్రికను పంపే ఏర్పాటు చేయమని కూడా ఆ ఉత్తరంలో దేశ్ముఖ్ రాశాడు. సిడి దేశ్ముఖ్ అతను గ్రేట్ మ్యాన్, చాలా గొప్పవాడు. ఆ రోజుల్లో మెహర్ బాబా జర్నల్ని చాలా ఇష్టంగా చదివేవాడు. మన కోసం హైదరాబాద్లో అయితేనేమి, మరి ఇతర కేంద్రాల్లో అయితేనేమి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని పుస్తకాల ద్వారా అందించాలని ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ అందరూ పుస్తకాలు కొంటున్నారు, జాగ్రత్తగా బీరువాల్లో పేర్చుకుంటున్నారు. ఈ పేర్చుకోవడం వల్ల ఏంటి వస్తుంది? పేర్చుకోవడానికి పుస్తకాలను ఎందుకు కొనడం? వేస్ట్ కదా. టైం లేకపోవడం ఏంటి? నీకు టైం లేకపోవడం ఏమిటి? ఏమిటి ఉద్ధరించేస్తున్నావు దేశాన్ని అని బాబా అడిగితే మన సమాధానం ఏంటి? ఆయన అప్పుడప్పుడు నాకు అలాగే దెప్పుతుంటాడు. ఏమిరా, అది రాయమన్నాను కదా, ఇది చేయమన్నాను కదా అంటే దెప్పడం అంటే ఇన్ ది సెన్స్ మనకి మనమే లో నుంచి మాట్లాడుకుంటాం. మనకి మనమే గుర్తుంచుకోండి. బాబా మనకు కనబడిపోడు, బాబా మనకు ప్రత్యక్షమోడు, బాబా మనకు దర్శనం ఇవ్వడు. అంత గొప్పవాళ్ళం కాం మనం. కానీ ఆయన అంతరాత్మలో ఉంటాడు కనుక ఆ అంతరాత్మ నుంచే మాట్లాడతాడు ఆయన. అంతరాత్మలో బాబా ప్రభు యొక్క మాటలు వినాలి, ప్రభు యొక్క దర్శకత్వంలో నేను మనాలి అనుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. అసలు అంతరాత్మ గురించి ఆలోచిస్తే బయట ఎప్పుడైనా ఆ అంతరాత్మలో నేను ఉంటాను, కానీ నా పాత అలవాటు ఏంటంటే ఇప్పుడు అక్కడ పడుకొని ఉంటాను అన్నాడు ఆయన. స్మరిస్తే వేస్తానన్నాడు. అందువల్ల ఆయన ఉన్నాడన్న సంగతే మనకు తెలియదు, ఫోటోలోనే చూసుకుంటాం ఆయన్ని. కానీ అంతరాత్మలో చూడడానికి ప్రయత్నం చెయ్యం. ఫోటోలో కాదు, అంతరాత్మలో చూడడానికి ప్రయత్నం చెయ్యండి. ఫోటోలో నువ్వు చూస్తుంది మాయ, అంతరాత్మ ఉన్నది నిజం. అక్కడ ఫోటో ఉండదు. దివ్య ప్రేమ అనే కొలనుంది అక్కడ. బాబా చెప్తారు. అంటే తన పదవి విరమణ తరువాత బాబాతో ఉండడానికి బెంగళూరు వచ్చాడు. ఆగస్టు 24న బాబా పాపాను పిలిచి కాకాతో వెళ్ళి చాదరవాలా అనే మస్తును దిక్స్ బంగళాకు తెమ్మని చెప్పారు. చాదరవాలా ఆరవభూమిక వస్తు మరియు బెంగళూరు నగరానికి ఆధ్యాత్మిక పరిపాలకుడు. కాకా బైదుల్ ఇద్దరు తనకంటే మంచి అనుభవజ్ఞులని మస్తులు తేవడానికి వాళ్ళు వెళ్తేనే మంచిదని బాబాతో అన్నారు. కానీ అతన్ని ఆట పట్టిస్తూ ఈ మస్తు కార్యంలో నీవు పాలు పంచుకోవాలని నా అభిమతం, నీ ద్వారా నేను చేయవలసిన పని ఉంది, మస్తు నిన్ను కొరికినా భయపడుకొని బాబా పట్టుబట్టాడు. భయంతో నాకు చక్కెర వ్యాధి ఉంది, ఒకవేళ మస్తు నన్ను కలిస్తే నేను మనసాన్ని పడతాను అన్నాడు. ఎన్నిసార్లు చదివినా నవ్వుకుంటాను నేను. ఎందుకంటే భగవంతుడు సాక్షాత్తు నీ ఎదురుగుండా నిలబడి నువ్వు వెళ్ళు అని అంటే
ఆడు కరిచేస్తాడేమో, నాకు షుగర్ వ్యాధి ఉంది, చచ్చిపోతాడేమో అందబెట్టి అమాయకంగా. నీవు వెళ్లాల్సిందే, ఇక్కడి మస్తు ఆశ్రమానికి నిన్ను నిర్వాహకుడిని చేద్దామనుకుంటున్నాను, అంచేత నువ్వు తప్పకుండా ఈ పని చేయాలని బాబా పట్టుబట్టారు. బాబా అంతకంటాను మనం అదృష్టవంతులం. బాబా ఉన్నప్పుడే గాని మనం బాబా దగ్గరికి వెళ్ళుంటే ఎప్పుడో విడిచిపెట్టి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆయన చూపుకి ప్రతి వాళ్ళ యొక్క అంతరాలు కనబడతాయి. అంచేత మనం చాలా అదృష్టవంతులు. నేను 68లో ఆగస్టు నెలలో బాబా ఉన్నప్పుడే ఆయనకి తెలుసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించినా చూసే భాగ్యం ఇవ్వలేదు. ఎందుకు? ఒకవేళ చూస్తే ఈ 2024 వరకు నేను ఆయన ఆ పాదాల దగ్గర ఉందునో లేదో అంతే చూడనివ్వలేదు. చూడనివ్వకపోవడం కూడా ఒక అదృష్టం. సరే, కాకాతో కలిసి ట్యాక్సీలో నగరంలోని మస్తు కోసం వెళ్ళాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారు ఆ మస్తుతోనే ఉండి తమతో రమ్మని బ్రతిమాలారు. ఎంతో కష్టం మీద తమతో పాటు ట్యాక్సీలో వచ్చేందుకు ఆ మస్తును ఒప్పించారు. బాగా చీకటి పడ్డాక ఆగస్టు 24న ఆ మస్తును లింక్స్ బంగళాకు తీసుకొచ్చారు. వస్తుండగా దారిలో ఆ మస్తు పాపా చెంపపై లంపకాయ కొట్టడం, తిట్టడం ప్రారంభించాడు. దేనికైతే భయపడ్డాడో అది జరిగింది. లంపకాయ కొట్టడం, తిట్టడం ప్రారంభించాడు. అదంతా సహించి బాబాను సమీపించి పాపా సమీపించి, ఇదిగో నీ మస్తు, అతి కష్టం మీద మీ దగ్గరకు తేగలిగాం, ఇక అతనితో చేయాలనుకున్న మీ పని మీరు చెయ్యొచ్చు అని చెప్పాడు. మీరు నన్ను దేవుని సన్నిధికి తెచ్చారు, అగ్నిలో దహించుకుపోతున్నాను, నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి అంటూ చాదరవాలా అరవడం మొదలుపెట్టాడు. వంటగది వైపుకు నడిచి వెనక్కు తిరిగి వచ్చాడు. చాలా ఆందోళన చెందినట్లు కనిపించాడు. వెళ్ళిపోదామని అతడు ఆరాటపడుతున్నాడు. బాబా సైగ చేయగానే కాకా అతన్ని ట్యాక్సీ వద్దకు నడిపించి దానిలో కూర్చోబెట్టాడు. అప్పుడు ఆ మస్తు నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. అంతేగాక ఇప్పుడు నా వ్యవహారాలన్నీ కుదురుపడ్డాయి అని కూడా ప్రత్యేకంగా చెప్పాడు. నేను మళ్ళీ వస్తాను, ఇప్పుడు నా వ్యవహారాలన్నీ కుదురుపడ్డాయని కూడా ప్రత్యేకంగా చెప్పాడు. మస్తు వెళ్ళిపోవడం చూసి పాపా బాధపడ్డాడు. బాబా అతనితో పనిచేయకుండా ఎందుకు వెళ్ళనిచ్చారు? అతన్ని ఇక్కడ తేవడానికి మేము ఎంత కష్టపడామో మీకేమేం తెలుసా? చుక్క నీరైనా తాకుండా రోజంతా అతను వెంబడిస్తూ వచ్చాం. మేము ఎంత కష్టపడ్డా మీరు మాత్రం అతనితో ఏమి చేయకుండానే తిరిగి పంపించేస్తున్నారు, ఏమిటిదంతా అని బాబాను పాప అడిగాడు. పాప అలా బాధపడడం బాబాకు వినోదంగా ఉంది. ఆ మస్తు సరైన స్థితిలో లేడు, అలాంటి స్థితిలో అతనితో నేను పనిచేయలేను అని నవ్వుతూ బాబా వివరించారు. కొద్ది రోజుల తర్వాత ఛాత్రవాలా మస్తును ఒప్పించి తీసుకురమ్మని మళ్ళీ కాకాను పంపించారు. కానీ ఆ మస్తు బాబా బంగళాకు తిరిగి రావడానికి గట్టిగా నిరాకరించాడు. కాకాను గట్టిగా కొట్టి అతనిపై ఉమ్మేశాడు. బెంగళూరులోని వాతావరణం ఆ బృందం తట్టుకోగలిగే దానికన్నా చాలా చల్లబడిపోయింది. స్త్రీలలో 7, పురుషుల్లో 2 జ్వరాల బారిన పడ్డారు. బాబాకు కూడా జ్వరం వచ్చింది. 102 డిగ్రీల జ్వరంతో కూడా బాబా మామూలుగానే ఉంటూ అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. బెంగళూరు పరిసర ప్రాంతాల నుండి కాకా తీసుకొచ్చిన బస్సులకు స్నానం చేయించడం, ఆహారం తెప్పించడం వగైరా పనులు బాబా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం బెంగళూరు ఆ సిటీలో ఆశ్రమం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆగస్టు 24న సాయంకాలం నవరోజీ దాదాచాంజీ ఆయన కుమార్తె నర్గీసు బెంగళూరు వచ్చారు. నవరోజీ ఒక ఆర్కిటెక్ట్. వచ్చిన మర్నాటి నుండి బాబా అతనికి భైరమంగళ కేంద్ర నిర్మాణం గురించి సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. కేంద్ర భవన నిర్మాణం ఎలా ఉండాలని తాను యోచిస్తున్నారో నవరోజీకి చెప్పారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రతీకలుగా గదుల సంఖ్య, ప్రతి నిర్మాణం యొక్క పొడవెడల్పు, ఎత్తు మొదలైనవి ఎలా ఉండాలన్నది అతనికి బాబా వివరించారు. కట్టడాల రూపురేఖలు విశ్వాత్మకంగా ఉండి ఏ ఒక్క మతానికి చెందినవిగా ఉండాలని బాబా సూచిస్తూ తన వివరణలను ముగించారు. ఇది అండర్లైన్ చేసుకోండి. కట్టడాల రూపురేఖలు ఏ ఒక్క మతానికి చెందని వారిగా ఉండాలని బాబా సూచిస్తూ తన వివరణను ముగించారు. నవరోజీ బొంబాయి వెళ్ళాడు. వెళ్లే ముందు
ఆ నిర్మాణపు రేఖాచిత్రాలని కొన్నిటిని తయారు చేశాడు. ఆగస్టు 27 ఒకరిని భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఒక్కసారిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు బాబా. మా మంత్లీ సహవాసులో చాలా ఏళ్ళైందిలేండి ఆఫీసు, ఇలాంటివన్నీ చెప్పుకునేవాళ్ళం. అయితే భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఒక్కసారిగా ప్రశ్నించడం మొదలు పెట్టారు బాబా. అందరూ వెంటనే జవాబు చెప్పారు. జహంగీర్ వాంకాడియా ప్రాగ్దేశ్ వేదాంతాన్ని బాగా చదివాడు. బాబా ప్రశ్నకు భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. నీరు చూస్తూ హృదయంలో ఉన్నాడు అని చెప్పాడు. భగవంతుడు ఆత్మలో ఉన్నాడు అని విష్ణు చెప్పాడు. సరైన సమాధానం చెప్పడానికి తాను అసమర్థుడినని ఒకతను చెప్తూ ఈ ప్రశ్న సనాతనమైనది అని అన్నాడు. చివరికి బాబా అడిగాడు, భగవంతుడు బాబాలో ఉన్నాడు, బాబాయే భగవంతుడు అని చెప్పాడు. ఒక్క క్షణం అందరూ విస్తుపోయారు. దానికి సమాధానం ఎంతో సహజంగాను సూక్ష్మంగాను ఉంది. భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటే దానికి నేను చెప్పాడు, భగవంతుడు బాబాలో ఉన్నాడు, బాబాయే భగవంతుడు అని చెప్పాడు. మిగతా వాడు రకరకాలుగా చెప్పాడు ఆన్సర్స్. ఒక్క క్షణం అందరూ విస్తుపోయారు. దానికి సమాధానం ఎంతో సహజంగాను సూక్ష్మంగాను ఉంది. బాబా ఇలా చెప్పాడు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ సుమా, జ్ఞాపకం ఉంచుకోండి. మీరు నన్ను మీ గురువుగా గ్రహించి నన్ను పరిపూర్ణునిగాను అనంతత్వంతో ఐక్యత పొందినవారుగాను పూర్తి విశ్వాసంతో నమ్మి ఉన్నట్లయితే ఇప్పుడు డాన్ అంటే డాన్కి ఇచ్చిన జవాబు ఒక్కటే సరైనది, తార్కికమైంది కూడా అన్నారు. అక్కడ అప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఉన్నా ఇలాగే చెప్తాం, అంతేగాని డాన్కి చెప్పినట్టు మనం చెప్పలేవు కూడాను. ఎందుకంటే మనకి బాబా కావాలి. ఎందుకు కావాలి? ఆయన పేరిట జరిగే కార్యక్రమాల్లో వినోదం ఉంది, ఒక విధమైనటువంటి సంతృప్తి ఉంది, అందరి చేత పొగడ్తలు పొందొచ్చు, నువ్వు ఒక బాబా ప్రేమికుడిగా గుర్తింపు పొందవచ్చు, స్టేజి మీద కనబడచ్చు, ఫోటోల్లో దిగొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంచేత సమాధానం వాళ్ళు మనకంటే గొప్పగా చెప్పారు, కానీ డాంకిన్ చెప్పిందే బాబా ఏమన్నారు? సరైనది, తార్కికమైంది కూడా అన్నారు. నీవు లేని చోట భగవంతుడు ఉంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనల్ని మనం పోగొట్టుకుంటున్నావా? పోగొట్టుకోవడం లేదు. విశ్వసించండి నా మాటలు. మనల్ని మనం పోగొట్టుకోవడం లేదు. మన మీద మనకి సంపూర్ణమైన స్పృహ ఉంచుకొని బాబా సేవ చేస్తున్నాం. అది సేవ కాదు. అంచేత నీవు లేని చోట భగవంతుడు ఉంటాడు. నీవు అంటే నీలోని అబద్ధపు నేను, ఫాల్స్ ఐ అని అర్థం. అబద్ధపు నేను అంటున్నాడా? మనం ఎందుకంటే ఇలాగా ఊరికి మన గురించి మనం చాలా గొప్ప ఫీల్ అయిపోతూ ఇంత చేసేస్తున్నాం, అంత చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం, అది చేస్తున్నాం. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా. ఎలా రాయించండి జీఎస్ఆర్ మూర్తి గారు. మొదట ఆ పాట విని కొంచెం చికాకు పడినా ఆ తర్వాత నాతో మాట్లాడిన తర్వాత
చాలా ప్రేమించాడు నన్ను ఆయన. అంచేత ఇక్కడ ప్రేమించాడు అంటే జీసరమూర్తి కాదు, బాబా చేశాడు ఆ పని. అందువల్ల నీవు లేని చోట భగవంతుడు ఉంటాడు. నీవు అంటే నీలోని అబద్ధపు నేను, ఫాల్స్ ఐ అని అర్థం. అనగా కాక, ఆది, ఏరిచ్, బైదుల్ అనే వివిధ పేర్లతో భ్రాంతిలో సాగే జీవితం. భ్రాంతి మయం మనం, ద్వంద్వమయం, సంస్కార భూయిష్టం, కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యాల తాలూకా సంభూతం, ఇన్ని ఉన్నాయి మనకి. ఇవన్నీ ఉంచుకొని కూడా చక్కగా మనం బయటేమో పెద్ద వేదాంతుల్లాగా, భగవంతుడి యొక్క భక్తుల్లాగా మనం చలామణి అయిపోతున్నాం. ఆ విధంగా తిరిగేస్తున్నాం. అంచేత నీవు ఉన్న చోట భగవంతుడు ఉండడు. భగవంతుని నుండి మీరు వేరుగా ఉన్నారనుకోవడం అంతా ఊహ. మీరు ఫలానా ఫలానా అని బాబా, మీరు ఫలానా ఫలానా అని భగవంతుడు ఎప్పుడు మీలో నివాసం ఉండడని నమ్మేటట్లు మీలోని మిథ్యా అహం అంటే అబద్ధపు నేను ఆలోచింప చేస్తుంది. నీ మిథ్యాహం మాయమై నేను అనే భావన తొలగిపోతే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఈ చరిత్ర చదువుతూ ఉంటే ఒక్కొక్క పుస్తకంలో అతి ముఖ్యమైన మెసేజ్ కూడా నెంబర్లు వేస్తున్నాను నేను. దీనికి బాబా 21 వేసారు నెంబరు, 2+1. అంచేత ఈ చూసారా, ఈ పేరాలు 2586 పేజీలో మీద నుంచి 1వ పేర 2వ పేర ఇవి చాలా చాలా ప్రధానమైనవి. జప్తి అందించుకొని మన గురించి మనం లేనిపోని ఊహలు పెట్టుకోకుండా, మనం ఏదో గొప్పగా చేసేస్తున్నామని, మనం ఏదో ప్రపంచానికి మేలు చేసేస్తున్నామని, మనమేమో మనల్ని ఉద్ధరించుకుంటున్నాం అనే భ్రమలో ఎవ్వరూ ఉండకండి. ఈ మెసేజ్లు చదువుకోండి చాలు, మీకు ఆ భ్రమ పోతుంది. ఆ గుంపులోని వారు ఇచ్చిన వివిధ జవాబుల గురించి బాబా ఇంకా ఎలా వివరించారు. చాలా మంది చెప్పారు ఇంకా జవాబులు. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్నది సాధారణ విషయం. ఎప్పుడో 7 సంవత్సరాలు ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్నది సాధారణమైన విషయం. అయితే ప్రహ్లాదుడు చెప్పింది ఆ తండ్రికి అర్థం కాలే. ఆడు భక్తుడే, కానీ అర్థం కాలే. అందులో కొత్త ఏమీ లేదు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న పండితులు, మత పెద్దలు కూడా ఇదే చెప్తారు. వేదాంతంలో కూడా ఇదే వివరణ ఇవ్వబడింది. అయితే కేవలం అలా చెప్పడంలో ప్రయోజనమేమీ లేదు. అన్ని చోట్ల భగవంతుడినే వెతకాలి, అన్ని చోట్ల భగవంతుడిని కనుగొనాలి, అన్ని చోట్ల భగవంతుని భావన పొందాలి, అన్ని చోట్ల భగవంతుడిని అనుభవించాలి. 4 చెప్పారు చూడండి. అన్ని చోట్ల భగవంతుడిని ఎక్కడున్నాడు అనే ఆలోచన కలిగిస్తాడు. ఎలాగా మనం భగవంతుడు ఎక్కడున్నాడు అని అనుకున్నాం ఒకటి, ఆ డయాస్ మీద అదిగో పెద్ద ఫోటో పెట్టారు అనుకుంటాం. మనం భగవంతుణ్ణి అన్ని చోట్ల వెతకాలంటే సావాసులో ఫోటో ఎక్కడ పెట్టారు వెతుకుతా, ఆ కాళ్ళకి నమస్కారం పెట్టేస్తాం. మనకు అదే దేవుడు. కానీ ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు డయాస్ మీద వెతికేది మానవ రూపంలో ఉన్న భగవంతుడినే. న్యాయంగా ఆయన అందరిలో ఉన్నాడు కదా, మరి డయాస్ని ఎందుకు నువ్వు చూడాలా? నీ పక్కనున్న వాళ్ళు భగవంతుడిని చూడకూడదు, నీ ముందున్న వాళ్ళు భగవంతుడిని చూడకూడదు, కానీ చూడం. అదే మిథ్య. అంచేత భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్నది సాధారణ విషయం. అందులో కొత్త ఏమీ లేదు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న పండితులు, మత పెద్దలు కూడా ఇదే చెప్తారు. వేదాంతంలో కూడా ఇదే వివరణ ఇవ్వబడింది. ఇది 22 మెసేజ్. అయితే కేవలం అలా చెప్పడంలో ప్రయోజనమేమీ లేదు. నువ్వు పుస్తకం చదివిసో చూసి చదివో విషయాన్ని నువ్వు చెప్పవచ్చు.
అదేదో ఈ మధ్య ఒక చిన్న ఫ్రేమ్ చూశాను ఎక్కడ టీవీలో. ఏటా ఫ్రేము? ఇండియా ఇమ్మంటాడు, నాకు ఇండియా కావాలి ఇమ్మంటాడు. నువ్వు ఇండియన్ వేనా, నువ్వు భారతీయుడివేనా అని అడుగుతాడు. అడిగితే నేను ఇండియనే, ఇదిగో నా తరక ఆ కార్డు ఈ కార్డు ఆ కార్డు అని అన్ని చూపిస్తాడు జేబులో తీసి. అప్పుడు అంటాడు వాడు, ఆ హీరో, నువ్వు ఇండియన్ అని ఈ కార్డులు చూపించి చెప్పుకోవడం కాదు, ఇండియా నీలో ఉన్నదా అని అడుగుతాడు. మనం అలాగే బిళ్ళలు పెట్టుకొని బాబా ప్రేమికులు అని చెప్పుకుంటున్నాం. కానీ బాబా మనలో ఉన్నాడా? ఆ ఉన్నాడు అన్న ఎరుక మనకు ఉన్నదా? బాబా ఫోటోలు జేబులు పెట్టుకొని, బాబా బిళ్ళలకి తగిలించుకొని పెద్ద పెద్ద ఫోటోలు ఎగ్జిబిట్ చేస్తూ బాబా చెప్పడం కాదు. నీలో ఉన్నాడా బాబా? ఆ ఉన్నవాడిని ఎందుకు చూడవు నువ్వు? అంచేత భగవంతుణ్ణి చూసారా బాబా ఏమంటారు? ప్రయోజనం లేదు చెప్తే. అన్ని చోట్ల భగవంతుడిని వెతకాలి. నువ్వు ఎక్కడున్నా భగవంతుడిని వెతకాలి. నువ్వు ఎక్కడుండు, చివరికి టాయిలెట్లో ఉన్నా బాబాను వెతుక్కోవాలి. అందుకే అక్కడ కూడా ఫోటో పెట్టుకోమన్నాడు. అన్ని చోట్ల భగవంతుణ్ణి కనుగొనాలి. మీకు ఎందుకంటే కొన్ని గుర్తు చేస్తాను, మీకు అది జాగ్రత్త, అది మీ స్టోర్ అవ్వాలని మీ బ్రెయిన్లో. కనుగొనగలను లేను ప్రాణముతో సఖిని అని ఒక పాట ఉంది. నేను బాబాను కనుగొనాలి, నాలో కనుగొనాలి, నా చుట్టూ కనుగొనాలి, నా వెలుపల బయట కూడా కనుగొనాలి అన్నటువంటి దృష్టి మనకు వచ్చేయాలా. నిరంతరం ఆయన ధ్యాసలో ఉండాలి. అన్ని చోట్ల భగవంతుడిని కనుగొనాలి, అన్ని చోట్ల భగవంతుని భావనను పొందాలి, భావన పొందాలి, అన్ని చోట్ల భగవంతుడిని అనుభవించాలి. సహవాసకెళ్తే నువ్వు ఏడు అనుభవిస్తున్నావు? నువ్వు నాకు పాటకు అవకాశం ఇచ్చారు లేదా అనుభవం, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడా లేదా, ఇచ్చిస్తే మాట్లాడిస్తే అది నీ అనుభవం. కానీ బాబా చెప్పిన అనుభవాలకి నువ్వు పొందుతున్న అనుభవాలకి ఎక్కడైనా సామరస్యం ఉందా? పొంతనం ఉందా? ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో దేవుణ్ణి వెతుకుతున్నామా? మనం వెతకగలుగుతున్నామా? కూర్చున్నప్పుడే, కూర్చోకముందే ఈ సహజీవన కార్యక్రమంలో బాబా ఉన్నారు. మనకి తెలియనటువంటి ఒక గద్దె మీద కూర్చుని ఉన్నారు. మనం ఆయన్ని చూడగలగాలి. మాటల్లో కూడా ఆయన్ని వెతకాలి. ప్రతి మాటలో కూడా బాబా మీకు కనిపించాలి. ప్రతి ఆదర్శవంతమైనటువంటి మెసేజ్లో కూడా బాబా మీకు కనిపించాలి. ప్రతి మాటలో బాబా మీకు కనిపించాలి. ప్రతి పేరాలో బాబా మీకు కనిపించాలి. అదే ఆయన ఉద్దేశం. భగవంతుడు హృదయంలో ఉన్నాడని చెప్పడం కూడా సత్యంలో కొంత భాగమే. నా హృదయంలో ఉన్నాడు బాబా అని కొంతమంది ఇక్కడ ఉన్నాడండి అంటారు, గుండెని చూపించి. ఆ భావన నిజమే అయితే నిజమే, కానీ అలా చెప్పుకోవాలి, లేకపోతే నేను ఇంకొకలా భావిస్తారు అని చెప్పడం తప్పు. మీరు అనుకున్నట్టు, మీరు చెబుతున్నట్టు భగవంతుడు సర్వత్రా ఉంటే మరి గుండెకే అతన్ని ఎందుకు పరిమితం చేస్తున్నారు? బాబాయ్ అడుగుతున్నాడు చూడండి. నేను మీ హృదయాల్లో ఉంటాను, అక్కడ నిద్రపోతూ ఉంటానని చెప్పిన ఆ ప్రభువే ఏమంటున్నాడు? గుండెకే అతడిని అంటే బాబాని లేదా భగవంతుడిని ఎందుకు పరిమితం చేస్తున్నారు? మీ తలలో ఎందుకు ఉండకూడదు? మీ చేతి వేళ్లలో ఎందుకు ఉండకూడదు? కాలి వేళ్లలో ఎందుకు ఉండకూడదు? శరీరం యొక్క ప్రత్యేక భాగంలోనే భగవంతుడిని చూసే ప్రయత్నం ఎందుకు చేయాలి? వేరే భాగంలో ఎందుకు కాకూడదు అని అడుగుతున్నారు బాబా. గొప్ప మెసేజ్ ఇవి. ఫోటోలు కట్టి బాబా సెంటర్లో పెట్టుకోవాలి. భయం మనకి, చేయలేం కదా.
అత్యంత ప్రీతముడు ఉన్నతుడైన ఆ దైవానికి తమ భక్తిభావాన్ని చూపించేందుకు మానవులు కళ్ళను పైకెత్తి కళ్ళు పైకెత్తి ఆకాశం వైపు చూస్తారు. సర్వసాధారణంగా ఇది మానవుల్లోని బలహీనత మరియు మామూలు తప్పిదం అంటున్నారు దాన్ని. ఇవన్నీ చాలా గొప్ప మెసేజీలు. 25, 86 నుంచి ఏవైతే బాబా చదివిస్తున్నారో అవి చాలా గొప్పవి. 25, 85 నుంచి 85, 86, 87కు వచ్చేప్పుడు అత్యంత ప్రీతముడు ఉన్నతుడైన ఆ దైవానికి తమ భక్తిభావాన్ని చూపించేందుకు మానవులు కళ్ళను పైకెత్తి ఆకాశం వైపు చూస్తారు. సర్వసాధారణంగా ఇది మానవుల్లోని బలహీనత మరియు ఒక మామూలు తప్పిదం అంటున్నాడు ఆయన. అలా కాకుండా శరీరంలో అతన్ని కనుగొనే ప్రయత్నంలో మనుషుడు కింపైన శరీర భాగాల్లో అంటే హృదయం, కళ్ళు వీటిలో మాత్రమే చూసే ప్రయత్నం చేయడం, మిగతా శరీర భాగాల్లో అంటే వీపులో, ఎముకల్లో, గోళల్లో, మాంసంలో లేనట్లు ఇంపైన వాటిలోనే ఉన్నట్లు అనుకోవడం సరైన భావన కాదు. అయితే భగవంతుడు గులాబీలో ఉండి ముళ్ళులో లేడా, పూలలో ఉండి మురుగులో లేడా? ఎంత అద్భుతమైన మెసేజ్ అండి. ఇలాంటివి చెప్పుకుంటే సావాసుల్లో ఎవరైనా చెప్పి ఇలా వివరిస్తే ఈనాటికి మన బాబా ప్రపంచం కళకళలాడుతున్నాం ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యంతో. ఏది ఆధ్యాత్మిక చైతన్యం? మనకి ఎంత చైతన్యం కలిగిస్తున్నాడు చూడండి ఈ మాటల్లో. నీకు ఇంపుగా ఉన్న వస్తువుల్లో భగవంతుడిని దర్శించడం, నీకు ఇష్టం లేని వాటిలోనూ అసహ్యం అనిపించే వాటిలోనూ భగవంతుడిని చూడడానికి విముఖత చూపించడం లాంటి ఈ బలహీనతలను జయించాలి. అశుద్ధంలో ఉన్నాడు, విశుద్ధంలో ఉన్నాడు. నువ్వు అశుద్ధాన్ని అసహించుకుంటావు, విశుద్ధాన్ని స్వీకరిస్తావు. ఎందుకు నీకు ఆ ఏర్పాటు? అంచేత నీకు ఇంపుగా ఉన్న వస్తువుల్లో భగవంతుడిని దర్శించడం, నీకు ఇష్టం లేని వాటిలోనూ అసహ్యం అనిపించే వాటిలోనూ భగవంతుడిని చూడడానికి విముఖత చూడడం లాంటి ఈ బలహీనతను జయించాలి. మనకి మనుషుల్ని వేర్పాటుగా చూడే వేర్పాటు దృష్టి అలవాటు అయిపోయింది. అందరినీ ఒకలా ప్రేమిస్తామా? గుండె మీద చేసుకుని ఎవరైనా చెప్పండి, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళనే ప్రేమిస్తారు. మీకు నచ్చిన వాళ్ళని ప్రేమించినట్టు నటిస్తారు. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మనలో తప్పులు, మనలో లోపాలు సరి చేసుకోవాలి దేవుడు కావాలంటే. లేదు దేవుడి పేరిట జరిగే కార్యక్రమాలే మాకు ముఖ్యం అనుకుంటే దేవుడి గురించి మనం మర్చిపోవడం మంచిది. నీకు ఇష్టం లేని వాటిలోనూ అసహ్యం అనిపించే వాటిలోనూ భగవంతుడిని చూడడానికి విముఖత చూపడం లాంటి ఈ బలహీనతను జయించాలి. మంచి చెడ్డు అన్న భావాలకు అతీతంగా పుష్పాన్ని మురికిని ఒకే విధంగా భావించి చూసినప్పుడు, అనగా అన్నింటిలో సమానంగా భగవంతుణ్ణి చూసినప్పుడు మాత్రమే నీవు సత్యాన్ని తెలుసుకున్నట్టు. ఏం చేయమంటారయ్యా? ఇంత ఉన్నతమైన విషయాలు మరుగున పడిపోతున్నాయి. ఎవ్వరు చదవరు, తెలుసుకోరు. వీళ్ళ మీద ఉన్న ప్రేమ కొద్దీ అవి మళ్ళీ నువ్వు చెప్పిస్తున్నావు. కానీ చెప్పిన వాళ్ళు వంట పడతాయని కానీ వాళ్ళు దాన్ని పాటిస్తారని కానీ నాకైతే నమ్మకం లేదు. సత్యంగా చెప్తున్నాను. నువ్వు నాకు ప్రయాసపెట్టి చదివిస్తున్నావు, కానీ వాడిని స్వీకరించడంలో ఆ స్థాయిలో స్వీకరిస్తున్నారో నాకు తెలియదు బాబా. కానీ నా పని చేస్తున్నాను, నేను అప్పచెప్పో చేస్తున్నాను. అన్నింటిలో సమానంగా భగవంతుడిని చూసినప్పుడు మాత్రమే నీవు సత్యాన్ని తెలుసుకున్నట్టు, సత్యాన్ని గ్రహించినట్టు చెప్పవచ్చు. లేని పక్షంలో ఇదంతా చిలుక పలుకుల మాదిరి వ్యర్థమైన భావన మరియు భ్రాంతి మాత్రమే. అందరం అదే ఆ భ్రాంతిలో ఉన్నాం. మొత్తం బాబా ప్రపంచం అంతా భ్రాంతిలోనే ఉంది. ఇంత ఉన్నతమైన విషయాలు బాబా చెప్తుంటే వాటిని పక్కన పెట్టేసి ఆటలు, పాటలు, డాన్సులు, తిరుగులు వీటిలో మన జీవితాలు గడిపిస్తున్నాం. అప్పుడే చర్మదశకు వచ్చారు చాలా మంది. కొంతమంది వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే ఇలాంటి చెప్తే అందుకే బాబాతో చెప్పాను ఇప్పుడు స్వీకరిస్తారో లేదో అని, మీకు నచ్చుతుందో లేవో ఈ మాటలు. అంచేత అలాగే ఒకవేళ భగవంతునికి మానవ దేహంలో అనువైన గొప్పదైన నివాసం హృదయమే అనుకొని ఎంతో ప్రేమతో దానిని భగవంతుడికి సమర్పించుకున్నా అది ఇతర మాలిన్యమేమీ లేకుండా పరిపూర్ణమైన స్వచ్ఛతతో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అత్యంత పవిత్రుడైన భగవంతుడు ఆ హృదయంలోకి అడుగు పెడతాడు. ఎంత బాగా ఎంత అద్భుతంగా బాబా మాట్లాడారో చూడండి. ఒకవేళ భగవంతునికి మానవ దేహంలో అనువైన గొప్పదైన నివాసం హృదయమే అనుకొని ఎంతో ప్రేమతో దానిని భగవంతునికి సమర్పించుకున్నా అది ఇతర మాలిన్యమేమీ లేకుండా పరిపూర్ణమైన స్వచ్ఛతతో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అత్యంత పవిత్రుడైన ఆ భగవంతుడు ఆ హృదయంలోకి అడుగు పెడతాడు. మీకు వివరాలు చెప్పడానికి కూడా నాకు మనసు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒక ఫిక్స్ అయిపోయారు, ఒక పాయింట్లో ఫిక్స్ అయిపోయారు అందరూ. ఆ పాయింట్ దాటి బయటికి రారు. ఇంత ఉన్నతమైన విషయాలు అవి గ్రహించడానిక మీకు సహనం కావాలి, వినడానికి సహనం కావాలి, ఆచరణలో పెట్టడానికి సహనం కావాలి. అన్నిటినీ మించి ఖచ్చితంగా నాకు బాబాయే కావాలి, నాకు ఒకటి అక్కర్లేదు అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మీలో రావాలి. అంతవరకు ఈ మాటలు మీకు నచ్చవు. బాబా చెప్పినవే మీకు నచ్చవు, అంతే. మనకి నచ్చవు, మనకి ఇష్టపడవు. అంచేత అత్యంత పవిత్రుడైన భగవంతుడు నీ హృదయంలో అడుగు పెట్టాలంటే హృదయంలో మాలిన్యం ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనసులో ఏ చిన్న కల్మషం ఉన్నా, శరీరానికి కట్టిన ఎంత చిన్న మాలిన్యం అయినా అవి అవరోధాలుగా తయారై భగవంతుడు హృదయం మందిరంలోకి రాకుండా అడ్డుపడతాయి. అంచేత తమ హృదయంలో భగవంతుడు వసించాలని తలచేవారు తమ స్వార్థపూరితమైన కోరికలను, ఒకటి స్వార్థపూరితమైన కోరికలు. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి నేను ఏమీ కూడా హృదయంగా భయపడను, ఇబ్బంది పడను. మెహర్ బాబా సెంటర్ అన్నది ఒక విశ్వానికి సంబంధించినటువంటి దేవాలయం, విశ్వ దేవాలయం, యూనివర్సల్ టెంపుల్. అది ఆ యూనివర్సల్ టెంపుల్ని ధర్మకర్తల్లాగా, ధర్మకర్తలు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు అక్కడ జరగాల. దేవాలయాల్లో వాళ్ళ సలహా ప్రకారమే జరగాలి. అలాగా సెంటర్లని తయారు చేసి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రేమ గురించి రవంతా కూడా ఆలోచించకుండా ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చి ఔన్నత్యం గురించి రవంతా కూడా ఆలోచించకుండా ఆటలకి పాటలకి ప్రాధాన్యత ఇచ్చి అనుభవం గురించి రవంతా కూడా ఆలోచించకుండా జరుగుతున్న ఈ కార్యక్రమాలు శతాబ్దాలు జరిగిన వాటి వల్ల వేసవెత్తు ప్రయోజనం ఉండదు. ఇంకొక మాట సాహసించి చెబుతున్నాను, ఇవి ఇలాగే జరిగితే కొన్నాళ్ళకి బాబా సెంటర్లు ఉండవు. ఆయనకి ఇష్టం లేని పని మనం చేసుకుంటే ఎలా ఉంటాయి, ఇవి పోతాయి. అంచేత తమ స్వార్థపూర్వకమైన కోరికలను, కామ క్రోధ లోభ ద్వేషాలను తొలగించుకొని హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అన్ని విధములైన కోరికలను, అవి మంచివైనా లేదా చెడ్డవైనా తొలగించుకొని హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. మంచివి కూడా తొలగించుకోమంటున్నాడు. అంటే నీ హృదయంలో బాబా తప్ప ఇంకేది ఉండకూడదు అంటున్నారు ప్రభు. ఇది నేను ఎన్నిసార్లు చదివినా నాకు జ్ఞాపకం ఉండకుంటుంది. అయితే చదువుతున్నప్పుడు మాత్రం చదివాను అన్న ఊహ వస్తుంది. 2586 పేజీ, 2587 పేజీ, 2588 పేజీ. అంచేత ఇవి చాలా ఉన్నతమైనవి. ఈ ఒక్క బాబా మెసేజ్లో చాలా వివరాలు ఉన్నాయి.
అంచేత మనం ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మెసేజ్ ఇంకా పూర్తవలేదు. పూర్తయినా సరే మనం ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. మీ అందరూ కూడా తెలుసుకోవాలి. మీకు నిజం తెలియాలి. మేషాండ భ్రమలో ఉండకూడదు. ఏదో చేస్తున్నాం అన్నటువంటి పొరపాటు పడకూడదు. మీ అందరూ కూడా బాబా ప్రేమకి, ఆ ప్రేమ ప్రపంచంలో ఉండాలి. బాబా ప్రేమ భావనతో ఉండాలి. బాబా అన్ని చోట్ల ఉన్నాడు అన్న భావంతో ఉండాలి. బాబా కోసమే బతకాలి. అవసరమైతే బాబా కోసం ప్రాణాలని విడిచిపెట్టాలి. అది మన యొక్క ప్రధానమైనటువంటి ఈ చదవడంలో ఉన్నటువంటి ఈ సహజీవనంలో బాబా చెప్పిన అతి ముఖ్యమైనటువంటి విషయాలు. అందుకని మనం వీటికి ప్రాధాన్యత ఇచ్చి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించకపోతే మన జీవితాలు పూర్తిగా వ్యర్థం అయిపోతాయి. మనం అనుకున్నటువంటి జరగడం లేదు. అంతా డ్రామా జరుగుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా.